జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ని మనం చాలా చూస్తున్నామండి. చిన్న చిన్న విషయాలకి అది చాలా పెద్దదై కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకుండా, ఒకరి మొహం ఒకరు చూడకుండా అయిపోతుంది. పోట్లాడుకోవటం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే అసలు నువ్వు వేరు నేను వేరు, మనం నీ బ్రతుకు నా బ్రతుకు నాది సింపుల్గా మనం ఇష్యూస్ అని మర్యాదకరంగా మాట్లాడతాం. మూడు పెళ్ళాం పోట్లాడుకు వస్తూ ఉంటారు, ఎంతసేపు పోట్లాడుకుంటారు. నువ్వంటే నువ్వు, నేనంటే నేను, తూతూ ఎంతంటే నువ్వెంత, అంతే. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నన్ను ఒక మాట కూడా అనలేదంటుంది నమ్మడు. పెళ్ళం అంటే ఇలా ఉంటుంది అనుకోలేదంటాడు మొగుడు. అంతే అంతే కదా. అత్యద్భుతంగా పెంచేశారంటారు. అమ్మ చేత కొట్టినా సరే ఆ మాట ఎవరు చెప్పరు కదా. అమ్మ చేత కొట్టడం అలవాటుగా ఉంటుంది. పైగా ఏంటంటే ప్యాంపర్ చేయించుకోవాలని ఉంటుంది ఆడపిల్లలకి. మగపిల్లలకి ఆడవాళ్ళు అత్యద్భుతంగా అన్నీ చేసేసి అన్నీ చేతికి అందించేసి తమ ఏదంటే అదే జీహుజూరని చేసేసి తమకి ఒక జీతం బత్తెం లేని ఒక భృత్యురాల కింద భార్య ఉంటుంది కొంతమంది అబ్బాయిలకి. అన్నీ తన మనసులో ఉన్న మాట వాళ్ళకి అర్థమైపోవాలి. తను ఏం చెప్పదలుచుకున్నాడో దానికి తెలిసిపోవాలి. అంతే. దాని ఫీలింగ్లు, దాని ఏడుపు, దాని వ్యవహారం వీడికి అక్కర్లేదు. అంతే. అమ్మాయిలకేమో తమని లాడు ప్యారు, తమని ముద్దుగా చూసుకోవటం, తమ కోరికలు, తమ ఐడియాస్ని ఉండాలని అమ్మాయికి ఉంటుంది. పక్కన ఉన్నవాడు మనిషేనని వాళ్ళకి అనిపించదు. పాపం ఈ పిల్లని తెచ్చాము దీనికి సరదా సంతోషం చూడాలని అబ్బాయికి ఉండదు. సెల్ఫిష్. అవును అవును. పైగా వాడొక అబ్బాయి, ఇదొక అమ్మాయి, ఇవే ఉంటాయి అంతే. మనకి ప్రపంచంలో రెండే కదా జాతులు, ఆడ మొగ. అంతే. పోట్లాడుకుంటూ ఉండాలి. కానీ ప్రతి మొగతోటి మనం పోట్లాడాం. మన నాన్న, మన అన్నయ్య వీళ్ళు మనకు కావాలి. వాళ్ళు ఏం చేసినా కరెక్టే. వాళ్ళు ఎప్పుడు హీరోలే. నాన్నే మన హీరో, అన్నయ్యే మనకి హీరో వర్షిప్గా ఉంటుంటాడు. మన తమ్ముడే ముద్దు. మరిది మీద ఒళ్ళు మంటగా ఉంటుంది కానీ తమ్ముడి మీద మంటగా. తమ్ముడు ఏం చేసిన చిన్న వెధవా, వాడికి ఇంకా తెలియదు అనిపిస్తుంది. అదే వయసు ఉన్న మరిదికి మాయరోగం, ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. న్యాచురల్ కదా. అంతే. అదే మగపిల్లలకి ఏమైనా ఉంటుంది, మరదళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు లేదా బుధన్ గారు అతివేషాలు ఇస్తుంది అంటారు. తమ చెల్లెళ్ళు తమకి అలవాటుగా ఉంటారు కదా, వాళ్ళ అతివేషాలు, వాళ్ళ ఓవర్ యాక్షన్లు, వాళ్ళ పిచ్చి వేషాలు అన్నీ నార్మల్గా ఉంటాయి. అవి అలవాటుగా ఉండటం, అది అమాయకత్వంగా అది కూడా వస్తుంది. వాళ్ళ అమ్మ అమాయకురాలే. వాళ్ళ అమ్మ ఎవర్ గ్రీన్ అమాయకురాలు, అసలు ఏం తెలీదు, పిచ్చిమోహం. అదే అక్క పిచ్చిమోహం, చెల్లి పిచ్చిమోహం, పాప వాళ్ళని నేనే చూడాలి. అంతే. ఇలాంటి ఇవి ప్రతి చోట ఉంటాయి జయ, ప్రతి వాళ్ళకి ఉంటాయి. మనుషులం మనం ఎప్పుడు. ఇప్పుడమ్మా ఇందులో వాడు అది ఇది అంటున్నాను అనుకోకుండా ఒక క్యాజువల్ భాషగా చెప్తున్నాను. దీంట్లో ఎలా ఉంటుందంటే ప్రతివాడికి నేను కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే ఎదుటివాడు తప్పు లేదా తప్పేమో, తప్పు వాళ్ళదేనేమో అనే అనిపిస్తుంది. ఈ అనిపించడంలో ఆడ మగ పిల్ల మేక తేడా లేదు, అందరికీ ఉంటుంది. అందరూ ఇలాగే ఉంటారు. ఎక్కడో ఉంటారు జయ అట్లా అర్థం చేసుకునేవాళ్ళు. అర్థం అవ్వకపోయినా సరే పోన్లే అని తూష్ణీభావం వహిస్తారు కదా కొంతమంది. చూసి చూడకుండా ఊరుకుంటారు. మగవాళ్ళ దౌష్ట్యాన్ని సహిస్తారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళ గద్దరితనాన్ని ఒప్పుకుంటారు మగవాళ్ళు. ఇవి రెండే కదా. మగవాళ్ళకి దౌష్ట్యం ఉంటుంది, ఆడవాళ్ళకి గద్దరితనం ఉంటుంది. వీరి రెండిటి వెనకాల వీళ్ళిద్దరూ మనిద్దరం భార్య భర్తలం, ఏదో పెళ్లి చేసుకున్నాం, కలిసి ఉండాలి, పెళ్ళాం నా మొగుడు, ఇలా ఒక భావాలు ఉంటాయి. ఓన్ ఫీల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ ఓన్ ఫీల్ పోతోంది. ఎవరికి వారే అనే ఆలోచన ఉందా? ఓవర్ ఓన్ ఫీల్. ఇది నాకు కావాల్సిందే, నా బొమ్మ, నేను చెప్పినట్టు వినాల్సిందేనన్న ఫీలింగ్స్. అది నాకు వద్దు మొర్రో అన్నా సరే వీడు నాకు కావాల్సిందే అంటాడు. అలా ఉండే ఆడపిల్లల్ని అమ్మాయిలు అని చీదరిచ్చినా సరే మగపిల్లలు వెంబడబడి చంపేయటాలు అవి చూస్తున్నాం కదా. నో అనే ఆప్షన్ ఇవ్వరు. అతి. అది పెళ్లి కాకముందే పెళ్ళయ్యాక ఉంటుంది, పెళ్లి కాకముందు ఉంటుంది. పెళ్ళయ్యాక ఆ ఫీలింగ్ ఉంటుంది, పెళ్ళయ్యాక కూడా ఉంటుంది. ఆడవాళ్ళు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు తమతోటే ఉండాలి, తమ దగ్గరే ఉండాలి, అటు ఇటు వెళ్ళకూడదు, పుట్టిళ్లలో పనులు చేయకూడదు, ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, కజిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు వీళ్ళు కలవకూడదు. మీరు ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలుసా? అవును అని ఆన్సర్లు 100 వస్తాయి జయ. తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మా నాన్న అంటే నాకు పంచప్రాణాలు లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మొగుడే పరమదైవం, ప్రత్యక్ష దైవం అనాలి. తనకి పొసెసివ్గా ఉంటారు. ఆడవాళ్ళు పొసెసివ్గానే ఉంటారు. చెల్లెల్ని బాగా చూస్తే ఓర్చుకోలేరు, అమ్మతో ప్రేమగా ఉంటే వీళ్ళకి నచ్చదు. అవును. ఎవరైనా కజిన్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కజిన్స్ వాళ్ళతోటి వీళ్ళు చనువుగా ఉంటే భరించలేని తను. ఇది అతి.
వీళ్ళు పొసెసివ్గా ఉండటం ఇదొక ఏమన్నాలంటే మానసిక జాడ్యం కింద చెప్పాలి. పొసెసివ్నెస్ ప్రేమ అనుకోవటానికి వీల్లేదు. ఇది నాది, చచ్చి సావు బతుకు అది నేనే ఉంచుకోవాలి అనే ఫీలింగ్. అది బొమ్మల మీద ఉంటుంది, మనుషుల మీద కూడా వచ్చేస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన కల్ట్. అది పొసెసివ్నెస్ ఉండేవాళ్ళు ప్రత్యేక జాతి. అలా కాకుండా ఇతను నా భర్త, ఈ విధి విధానంగా పెళ్లి చేసుకున్నాం, అమ్మ నాన్న వెతికి పెళ్లి చేశారు లేదా నేనే వెతుకుని చేసుకున్నాను, వీడిని కష్టమో నిష్ఠూరమో వీడితో కలిసి ఉందాం, వాడు ఎలాంటి వాడో అలాగే స్వీకరిద్దాం. పోట్లాడుకోరు, తొందరపాటు వాడు లేదా ఒకటి, లేదా మూర్ఖుడు మొండివాడు రెండోది, తెలియని వాడు మూడోది, అంటే సంపాదన పరుడు కాదు, లేకపోతే సంపాదన మీదే ఎక్కువ ఆసక్తి. అది అతని మనస్తత్వం. యథాతథంగా ఉన్న మనిషిని ఉన్నట్టుగా తీసుకోవటం అనేది ఇప్పుడు లేదు. ఒక కోర్సు సెలెక్ట్ చేసుకుని అందులో నాకు కావాల్సిన సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఒక పిల్లాడిని సెలెక్ట్ చేసుకుని నాకు కావాల్సిన లక్షణాలే ఉండాలని అనుకోవటం ఒక పెద్ద తప్పు. అవునండి. ఆ పిల్లాడే కాదు, ఆడపిల్లల్లో కూడా అంతే, అమ్మాయిల్లో కూడా అంతే. అమ్మాయి నాకు ఇట్లా కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు ఒక పాయింట్ ఎప్పుడు అర్థం కాదు జయ. పిల్ల ఇదివరకు పెళ్లి చూపులు వస్తే అమ్మాయికి వంట వచ్చా అని అడిగేవాడు. బాగుంది శాస్త్రం, ఎందుకంటే అదేదో 10th ఇంటర్మీడియట్ చదివి ఇళ్లల్లో కూర్చుని అమ్మల వెనకాల పప్పుగా గుత్తులు తిప్పుకుంటూ వంటలు నేర్చుకునేవాడు. పెళ్లి చేస్తాం ఇంకా పిల్లకి వంట నేర్పించాలి అనుకునేవాళ్ళు. 12-14 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి బియ్యం వార్చమ్మ, అన్నం వార్చు, కూర తరి పెట్టు, వంకాయ ముక్కలు కలుపు, ఓసారి ఆలుగడ్డ ముక్కలు వేపించు, పాలు తోడుపెట్టు చేయించేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ పిల్లాడు ఇద్దరు కలిసి ఎంటెక్ దాకా ఒకే రకమైన టెక్ తోటి పెరిగితే దీనికి వంట ఎక్కడి నుంచి వచ్చేస్తుందో చెప్పు? అవకాశమే లేదు. ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది పాపం? పోనీ అమ్మాయి ఒక్కతే నేర్చుకోవాలా? అబ్బాయి నేర్చుకోడు వంట? వాడికి వద్దా? నేను ఈ ఒక్క పాయింట్లో మాత్రం నాకు మహామంటగా ఉంటుంది. వంట వచ్చు అంటే ఏదో వచ్చు, ఓ బెండకాయ కూర, ఓ వంకాయ చారు ఏదో చేసుకుంటుంది పిల్ల, వాడికేమొచ్చు? అది ఎవరు అడగరే. ఇంకా అసలు ఆ కల్చర్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ ఒక్క విషయంలో రావట్లేదమ్మా, మిగిలిన అన్నిట్లలో వచ్చేసాం. అన్నిట్లలో చింకి గుడ్డలు కట్టుకోవడం దగ్గర నుంచి దాంట్లోకి వచ్చేసాం. కానీ ఆడాళ్లే వంట చేయాలి అనే పాయింట్ల నుంచి బయటికి తల్లులు రావట్లే. ముందు ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, చదివే కొడుకుతో సమానంగా సంపాదించాలి. ఇద్దరికి క్యాంపస్ సెలెక్షన్ వస్తే ఆ పిల్ల ఏ టైం ప్రకారం వంట నేర్చుకుంటుందో ఒక ఆడపిల్ల చెప్పు. ఇది ఆడవాళ్ళ వైపు నుంచే వస్తున్న సమస్య రమ్మగారు. ఎక్కువగా తల్లులు వంట రాదా, దానికి వంట రాదా అంటే నీ కొడుకే వచ్చు, వాడికి అండర్వేర్ ఆరేసుకోవడం కూడా రాదు, అయినా పర్వాలా. ఈ రెండు మారితే బాగుండేమో అనిపిస్తుంది. పోట్లాడుకోవటం అంటే దీని మీద ఒక చిన్న చిట్టి పిట కథ చెప్దాం. ఒక భార్య భర్త గురువు గారి దగ్గరికి వచ్చారట. మరి ఇలా ఉంటే కొట్టుకు తెచ్చిపోతారు కదా న్యాచురల్లీ. సరే వీళ్ళిద్దరు వచ్చి ఏం చెప్పారంటే, మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామండి, ఏమిటో మాకు ఎప్పుడు తగాదాలు వస్తున్నాయి, ఎంతసేపును ఎప్పుడు కొట్టుకుంటున్నాం మేము, కొట్లాటలు చాలా ఎక్కువైపోయినాయి గురువుగారు, ఏదైనా ఒకటి చెప్పండి మాకు సొల్యూషన్ చెప్పంటే గురుగారు ఏమన్నారంటే, ఏ విషయం మీద పోట్లాడుకుంటున్నారు? వంట పెట్టు తీరు తెన్ను ఇల్లు వాకిలి గుడ్డ గుసురు ప్రతిదాని మీద పోట్లాడుకుంటారు వాళ్ళు. సరే ఈసారి పోట్లాట వచ్చినప్పుడు అమ్మాయిని చూసినప్పుడు మీ అమ్మని గుర్తు తెచ్చుకో అని అబ్బాయికి చెప్పాడు. అక్కడి నుంచి అమ్మాయికి ఏం చెప్పాడంటే, ఈసారి ఏదైనా పోట్లాడాల్సి వస్తే అబ్బాయి బదులు మీ నాన్న అక్కడ ఉన్నాడు అనుకో, బాగుంది అని చెప్పాడు. ఇప్పుడు ఏదైనా పోట్లాడాలంటే నాన్నతోటి పోట్లాడాలి లేదా అమ్మతోటి పోట్లాడాలి. అబ్బాయి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. 1.5-2 ఏళ్ళకు ఒక పిల్లాన్ని ఎత్తుకుని ఓసారి మళ్ళీ కడుపుతో ఉన్న అమ్మాయి వచ్చారు గురువుగారి దగ్గరికి. ఏమి బాగున్నారా అని అడిగాడు ఆయన. మీ సలహా వల్ల బాగున్నామండి అని. ఎట్లా అంటే, ఇప్పుడు కూర ఏడ్చినట్టుంది అని చెప్పాలి. అమ్మని ఏనాడైనా అంటామా? ఆ మాట అనగలమా? ఏ మగపిల్లాడు వాళ్ళ అమ్మని ఏంటి అమ్మా నీకు ఒంట్లో బాగోలేదా, కూర సరిగ్గా చేయలేకపోయావు అంటాడు. అంతేగాని నీ మొహల్లా ఉంది ఎవడు నేర్పాడు అంటాడు అమ్మని. నీకు ఇలాంటి కూర నేర్పినందుకు మీ అమ్మని తిట్టాలి అంటారా? నీ పెంపకం ఇలా తగలబడింది అనగలరా? మనమ్మని మనం ఏమీ అనలేనప్పుడు భార్యని ఎలా అంటాడు? అనలేకపోయాడు. ఆ అమ్మాయి ఏం పెట్టినా తినేవాడు. అదే కూర అమ్మాయి నోట్లో పెట్టుకుని తిన్నాక, అయ్యో ఉప్పు ఎక్కువైపోయింది లేదా కారం తగ్గింది, అసలు ఏమీ బాగుండలేదు చప్పగా ఉంది, ఎలా తింటున్నాడో నాన్నకి బాగా చేసి పెట్టాలి. అందుకని అమ్మాయి చక్కగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం మొదలుపెట్టి సమస్య తీరింది. ఎప్పుడూ కూడా పోట్లాటలు
కొట్లాటలు సెల్ఫిష్నెస్ వల్లే వస్తాయి. నేను, నాది, నాకు నచ్చాలి, నాకు నచ్చిందే చేయాలి, నేను అనుకున్నదే చేయాలి, నేనే అనేది కనుక మానేస్తే కొట్లాటలు తగ్గిపోతాయి. నువ్వు 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 అంటే ఎంతసేపు పొట్లాటే కదా. అంతేగా. నేననుకో నేను చేయగలనా ఇంత మాత్రమైనా అని ఆలోచించు కదా. అవును. అదే ఆలోచిస్తే కొట్లాటలు రానే రావు. ఈ కొట్లాటలకి ఆద్యము ఇళ్లల్లో మొదలవుతుంది. పిల్లలు ఏదైనా కామెంట్ చేస్తారు, మాట్లాడినప్పుడు తల్లులు ఖండించేసేయాలి. అట్లా అనకూడదు. చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళని విమర్శించకూడదు. ఆడది చేకేం చేస్తుంది, ఆడపిల్ల దాన్ని ఏం అనకూడదు, ఇలాంటి భావాలు ప్రబోధించద్దు ఈ రోజుల్లో. మనుషులం మనం, అంతే. ఆడ మగ 2 విభాగాలు ఉన్నాయి. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాల్సిన పరిస్థితి మనది, మన జీవితం అదే. అంతే కదా. ఆడ మగ చెరసకంగా కలిసి ఉండాలి. కొట్టుకు చూస్తుంటే ఒకే శరీరం 2 ముక్కలు అవ్వదు కదా. మనుషులు కాబట్టి విడిపోతాం. ఎందుకు విడిపోవాలి? వివాహ బంధంతో ఒకటయ్యాం. మన ఇద్దరం ఒకటే. కుడి కంటికి సరిగ్గా కనపడదనుకో మనకి, ఎడం కంటితో బాగా చూడడానికి ట్రై చేయమా. ఓ చెయ్యి ఎవడైతే రెండో చెయ్యికి బలం ఎక్కువ వస్తుంది కదా. ఓ కాలు ఎవడైతే రెండో కాలు మొత్తం బరువుని అదే లాగుతుంది. సంసారం ఇట్లా వెళ్తే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కొట్టుకోకండి, తెంపుకోకండి అంటే ఏదో విపత్కర పరిస్థితులు వచ్చి భరించలేని స్థితి వస్తే మనం ఏం చెప్పలేం చేయ. వాటికి చిన్న చిన్న వాటికి ఎందుకమ్మా కొట్లాటలు? ఏదో ఒకటి మనం సర్దుకుంటే సరిపోతుంది. సర్దుకుంటే ఎంతసేపు సర్దుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది మీకు. కొన్ని పెట్టుకోండి, వీటికి మాట్లాడక్కర్లేదు అని. సమస్య గొంతు దాటినప్పుడు మాట్లాడాల్సిందే. చిన్న పొన్న వాటికి తగాదాలు చేసుకుని మాట్లాడి పోట్లాడుకుని వచ్చి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఎప్పటికీ తెగకుండా ఎవరు ఫస్ట్ సారీ చెప్పాలనే విషయం మీద కూడా పోట్లాడుకుని సారీలు చెప్పద్దు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకోండి, పోట్లాట తగ్గిపోతుంది. అదొక ప్రాక్టీస్ అంతే. ఒకసారి ట్రై చేస్తే కుదురుతుంది. సంసారాలు చెడగొట్టుకోవద్దు. మనకేంటంటే ఈ దొరికిన కంపానియన్షిప్ కంటే అద్భుతమైనది రేపు దొరుకుతుందనే నమ్మకం ఏం లేదు. అందరూ ఇలాంటి వాళ్ళే, అన్నీ ఇవే సెల్ఫిష్ రకాలే ఉన్నాయి ఉన్నవన్నీను, ఆడైనా మొగైనా. అవును. ఎందుకంటే నేను ఒక పరీక్ష రాయాలి, నా ర్యాంక్ కోసం నేను పరిగెడతాను కదా. అదంతా సెల్ఫిష్ థింగే కదా. మనం ఫస్ట్ రావాలి, మనకు ర్యాంక్ రావాలి, మనకు ఉద్యోగం రావాలి, పోటీ. ఆ పోటీ నువ్వు జీవితంలోకి తెచ్చుకోకూడదు. చదువులో, ఉద్యోగంలో, ఆఫీస్లో, కెరీర్లో ఉన్న పోటీ జీవితంలో కూడా అవి అలవాటైపోయినాయి. వచ్చేసి చెరో పక్కకి లాగేసుకుంటున్నాం, చివరికి కొట్లాడుకుంటాం. కొట్లాట చివరి లక్ష్యంగా, చివరి విషయంగా ఉండాలి, నిత్య విషయంగా ఉండకూడదు. థ్యాంక్ యూ రామ్ గారు. నమస్తే. నమస్తే.